ఈ రోజు సండే అప్డేట్స్. సండేలో ఎవరి కోసం ఎవరెవరు వస్తారో చూద్దాము. ఇప్పుడు ప్రోమో వచ్చింది కదా, శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, అలాగే సుమనన్న వాళ్ళ కూతురు కొడుకు అయితే వచ్చారు. చాలా క్యూట్ కూడా కదా సుమనన్న కూతురు కొడుకు. ఇంకా సుమనన్న వాళ్ళు టాప్ 5 ఎవరెవరు పెట్టారంటే ఫస్ట్ పెట్టింది భరణన్నని, తర్వాత ఇమానియల్ని, ఆ తర్వాత కళ్యాణ్ని అండ్ తనూజాని పెట్టారంట టాప్ 5. ఇంకా డిమాన్ అయితే టాప్ 5 పెట్టలేదంట. కానీ ఒక వర్డ్ చెప్పారంట, ఏంటి అంటే డిమాన్ పవన్ నువ్వు నీ కోసం మాత్రమే ఆడు, పక్కన కోసం ఆడబాక, ఎవరికి సాక్రిఫైస్ చేయబాక, నీ కోసం నువ్వు ఆడితే నువ్వు టాప్ 5 ఉండేవాడివి అని చెప్పేసి, టాప్ 5 కాదు ముందుకు పోయేవాడివి అని చెప్పారంట. అంటే అక్కడ షోలో పోయిన వాడు చెప్పిన మాటలు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా పాయింట్ పిన్ను అంటే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనమే పిన్ టు పిన్ చెప్పాలంటే కష్టమవుతుంది. ఇలా చెప్పారన్న పాయింట్ మాత్రమే చెప్తాం, కానీ ఎగ్జాక్ట్ గా పిన్ టు అంటే ఎవరు చెప్పలేరు. పిన్ టు పిన్ అని చెప్పారంట డిమాండ్ సుమనన్న ఫ్యామిలీ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజన గారి ఫ్యామిలీ అయితే వెళ్ళారంట. సంజన గారి ఫ్యామిలీ వెళ్ళి, సంజన గారు ఎవరో నెఫ్లు అంట పేరు నాకు కొత్తగా ఉంది, వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళారంట. వాళ్ళ మదరు, సంజన గారి మదరు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఎవరెవరు టాప్ 5 పెట్టారంటే సంజన గారిని పెట్టారు, ఆ తర్వాత ఇమ్ముని పెట్టారు, ఆ తర్వాత తనుజాని పెట్టారు, కళ్యాణ్ని పెట్టారు, భరణాన్ని పెట్టారంట టాప్ 5లో. ఇంకపోతే సంజన గారికి వాళ్ళు చెప్పారంట హౌస్ లో ఎవరిని నమ్మవాక, అలాగే ఇమ్ముని కూడా నమ్మవాక, లాస్ట్ వీక్ ఏం జరిగిందో చూసావు కాదా అని చెప్పేశారంట. నీ బాండింగ్ ఉంటే నువ్వు బయట చూసుకో, అక్కడ మాత్రం వద్దు అని చెప్పి అన్నారంట. ఇకపోతే ఇంకెవరి ఫ్యామిలీ, రీతు ఫ్యామిలీ వెళ్ళారు. రీతు కోసం అఖిల్ సార్థక్ వెళ్ళారు. ఆయన కూడా వచ్చేసి డిమాండ్ పవన్ మీద స్టాండ్ తీసుకున్నారంట. నువ్వు బాగా రీతుకు సపోర్ట్ చేస్తున్నావు కదా, థ్యాంక్స్ అని చెప్పడం అయితే జరిగిందంట. ఆ రీతు వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అఖిల్ సార్థక్ వాళ్ళ బదులు వెళ్ళారు. ఎవరెవరు పెట్టారంటే ఎవరైనా సరే వాళ్ళ ఫస్ట్ పెట్టుకుంటారు కదా. ఫస్ట్ రీతుని అయితే పెట్టారు, ఆ తర్వాత తనుజాని పెట్టారు, ఆ తర్వాత కళ్యాణ్ని పెట్టారు, ఆ తర్వాత ఇమాన్ని పెట్టారు, ఆ లాస్ట్ 5th ప్లేస్ లో డిమాన్ని పెట్టారంట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ కోసం వెళ్ళారు. వాళ్ళు ఏం సీరియల్ అబ్బా, మా ముద్దమందారం సీరియల్లో ఉన్నారు కదా, పవన్ సాయి అండ్ హరిత గారు వాళ్ళిద్దరైతే వెళ్ళారు. పవన్ సాయి ఈ అమ్మాయి తనుజ రిలేషన్ లో ఉన్నట్టు వాళ్ళు బయట కూడా వాళ్ళు అలాగే ఉన్నారులే. దాని గురించి అయితే వాళ్ళు కాఫీ గురించి ఏదో అడిగారంట నాగు సార్ వచ్చేసి. అంతలో తనుజ వచ్చేసి సార్ ఏం చెప్పొద్దు సార్ అని చెప్పి అనిందంట. అట్లాగే కొంచెం కామెడీగా మాట్లాడారు. ఇంకా ప్రమోలో చూపించారు కదా అర్జున్ రెడ్డి గురించి తీస్తా ఉంటే, ఎవరంటే అది నా పిల్లరా అని చెప్పని అన్నాడు కదా, మేబీ అది కళ్యాణ్కి చెప్పాడేమో, అది నా పిల్ల జోలికి రాబాక అని చెప్పినట్టు. అలాగే భరణకి జాగ్రత్త అంతా ప్రమోలో అదేగా చూపిస్తా ఉండింది, నాన్న జాగ్రత్తగా చూసుకోండి కూతుర్ని అని చెప్పని అన్నారు కదా, ఆ విధంగానే ఆయన చెప్పాడంట. అలాగే కళ్యాణ్ గురించి కొంచెం ఆయనకి ఏం చెప్పాల్సిన పాయింట్లు అయితే ఏమీ లేవు అని చెప్పాడంట. నాకెందుకో అది కొంచెం అవమానించినట్టు అనిపించింది. కళ్యాణ్ గురించి తెలియదా అంత సోషల్ మీడియా మొత్తము కోడే కుక్కయ్య కాకయ్య నక్కయ్య పిల్లయ్య వస్తా ఉంది కదా, అతను ఆర్మీ మ్యాన్ గా వచ్చి బిగ్ బాస్ హౌస్ లో వచ్చి అంత పాపులారిటీని సంపాదించుకున్నాడు, ఫేమస్ అయిపోయాడు కదా కళ్యాణ్ కూడా. అతని గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడంట. ఇంకా ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా డిమాండ్ పవన్ ఫ్యామిలీ అయితే వచ్చారంట. వాళ్ళ ఫ్రెండ్ డిమాండ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు. పాపం వాళ్ళ ఫాదర్ కూడా గొంతుకి సర్జరీ కూడా అయింది కదా, కానీ ఏ రోజైనా డిమాండ్ పవన్ మా నాన్నకి ఇలా ఉంది అని సింపతి ఎప్పుడు తీసుకోలేదు అసలు. ఈ బిగ్ బాస్ హౌస్ లో సింపతి చేసి 4 కన్నీట్ల బొట్లు కారిస్తే మనము కరిగిపోతాము, అక్కడ బిగ్ బాస్ కూడా కరిగిపోతాడు, కానీ ఎప్పుడు ఆయన అలా ఏది చెయ్యడు. వాళ్ళు ఎవరెవరిని పెట్టారంటే ఫస్ట్ డిమాండ్ని, ఆ తర్వాత సంజనాని, ఆ తర్వాత తనూజాని, ఆ తర్వాత రీతుని, ఆ తర్వాత ఇమ్మానియన్ని పెట్టారంట. వాళ్ళు వాళ్ళు ఎందుకు కళ్యాణ్ని పెట్టలేదు ఏమో, నాకు అదే షాక్ గా ఉంది. డిమాండ్ ఫ్యామిలీ వచ్చి కళ్యాణ్ని పెట్టకపోవడం, వాళ్ళ కొడుకుతో పాటు అగ్ని పరీక్షల్లో ఉండి వచ్చారు, వాళ్ళు ఫ్రెండ్స్ గానే ఉన్నారా, ఎందుకు పెట్టలేదు నాకైతే తెలియట్లేదు. ఇది ఎవరెవరు వస్తారో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేశాను. వీడియో నచ్చుతూ ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.